హాయ్. సో ఇప్పటి వరకు మనము ఆధునిక భారతదేశ చరిత్ర దాంట్లో గాంధీ యుగం వరకు మిగతా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడింది, దాని యొక్క సమావేశాలు, మితవాదులు, అతివాదులు, గాంధీ యుగము, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం. దాని తర్వాత ముఖ్యమైన ఉద్యమాలు, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ కానీ, క్యాస్ట్ మూమెంట్స్ కానీ, పీజెంట్ మూమెంట్స్, దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ వరకు నేను చెప్పిన వాటిని ఒక్కొక్క వీడియోని 1-2 సార్లు అయినా తప్పనిసరిగా చూస్తూ దీని మీద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. పెద్దగా మిస్ అయ్యే క్వశ్చన్స్ కాదు, కన్ఫ్యూజ్ అవడానికి పెద్దగా గురి ఏమి మిస్ అవటం అట్లాంటివి ఏమి జరగని ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడి నుంచి వచ్చేది కొంచెము అట్లా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు ఇది కూడా. సో ఇక్కడ నుంచి ఈ విదేశీయులు రాక ఏ విధంగా భారత్లోకి జరిగింది, వారు బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశంలో రాజ్యస్థాపన చేయటం జరిగింది, సో ఈ కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంఘటన తదనంతరం 1857 తిరుగుబాటు ఏ విధంగా సంభవించింది, దాని ద్వారా ఆ తిరుగుబాటు ఫలితాలు ఏ విధంగా మనం చూడాలి, ఈ 1763 ఇక్కడి నుంచి గవర్నర్ జనరల్ ఈ పరిపాలన నుంచి, కంపెనీ రూల్ నుంచి బ్రిటిష్ వారికి ఏ విధంగా పవర్ షిఫ్ట్ అయింది, అక్కడ వరకు మనము ఇంకొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఈ 57కి ముందు జరిగిన ముఖ్యమైన రివోల్ట్లు కానీ అవి కూడా ఇందులో భాగంగానే చూస్తాం. అందులో మొదటి ముఖ్య అంశము యూరోపియన్ల రాక. సో యూరోప్ నుంచి ఒక్కొక్క దేశం వారు వివిధ దేశాల్లో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అలా వారు వెళ్తున్న క్రమంలో ఇటువైపు భారత్ కూడా రావటం జరుగుతుంది. మధ్యయుగపు చరిత్రలోనే మధ్యయుగపు మత్తు నుంచి విడనాడి మొట్టమొదటిసారిగా ఆధునికత వైపు పరుగులు వేసిన ఘనత యూరోపియన్లకే దక్కుతుంది. ఎందుకు అంతగా అంటే, మొదట అక్కడ కాంటే కానీ డాంటే కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప తత్వశాస్త్రవేత్తలు అందరూ కూడా సో ఆలోచనలోకి వెళ్ళటం జరిగింది. అది దాని యొక్క ఆలోచన యొక్క ప్రతిఫలము, ఆ తత్వవేత్తల యొక్క ప్రచార శైలిలో ఇంకోటి వారి యొక్క ప్రభావము ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ విధంగా అంటే, ఎందుకు నా జీవితం ఇంత దుర్బలంగా ఉన్నది, ప్రతి మనిషి అభివృద్ధికి నాంది పలికే ఒకే ఒక అంశము తన గురించి తను వివరించుకోవటము, విశ్లేషణ చేసుకోవటము. నేను ఉన్నాను, నేను ఎందుకు ఇది ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను అని ఒక్కసారి నేను ప్రశ్నించుకుంటే నాకు ఇందులో గల లోపాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. అట్లాగే మధ్యయుగము కాలంలో యూరోప్లో కూడా మనిషి ఆలోచించటం మొదలుపెట్టాడు. దానినే మనము పునరుజ్జీవనం అని పిలవటం జరుగుతుంది. జీవించాడు, మళ్ళీ పునర్జీవనం, నాకు పునర్జన్మ వచ్చినట్టుందిరా, అందులో నుంచి బయటికి వచ్చిందని అని అంటూ ఉంటాం. పునరుజ్జీవనము అంటే తన గతంలో జీవించిన జీవితం ఒకలాగైతే ఇప్పటి నుంచి మరి ఇంకొకలాగా జీవిస్తున్నాము, దాని కింద భిన్నమైందని కాదు, దాని యొక్క నాణ్యతలో తగ్గకుండా మరింత నాణ్యవంతమైన జీవన విధానము ఆలోచించే సరళి అని అర్థము. సో ఎట్లా మొదలైంది అంటే, ఆ కాలంలో క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ చర్చి డామినేషన్ బాగా పెరిగిపోతూ వస్తుంది యూరోప్లో. సో చర్చి, నా సోషల్ లైఫ్, నా ఎకనామిక్ లైఫ్, నా పొలిటికల్ లైఫ్, ప్రతి యాక్టివిటీలో కూడా చర్చ్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇక్కడ మనం గతంలో చెప్పినట్టు క్రైస్తవ మతం అని చెప్పటం లేదు, క్రైస్తవ మతానికి వ్యతిరేకం అని చెప్పటం లేదు ఈ క్లాస్ కానీ ఈ ఆలోచన కానీ. ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, కొంతమంది ప్రీస్టులు ఆ చర్చిని వారి యొక్క స్వార్థానికి ఉపయోగించుకున్నారు అని అర్థం. సో వారి స్వార్థానికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నా యొక్క ప్రతి ఒక్క చర్య కూడా చర్చి ద్వారా నియంత్రించబడుతుంది. ఇప్పుడు మతము ద్వారా నియంత్రించబడితే నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేడు. పొద్దున్నే లేస్తాను, సంధ్యావందనం చేసుకుంటాను, గాయత్రి పూజ చేసుకుంటాను, లేకపోతే నమాజ్ చేసుకుంటాను, జీసస్కి దండం పెట్టుకుంటాను, నేను తోటి వాడితో ఇలా మెలగాలి అలా మెలగాలి అని ఒక క్రమ పద్ధతి. మతము అంటేనే నడవడికని నేర్పుతుంది, ద వే ఆఫ్ లైఫ్ రిలీజియన్ అన్నది. సో అంతవరకు మంచిగానే జరుగుతుంది. ఎప్పుడైతే మధ్యలో మూడో వాడు ఇంటర్ప్రిటేట్ అయిపోయి దీని అర్థం ఇది, దాని అర్థం ఇది అనుకుంటూ చేస్తాడో జీవితం సర్వనాశనం అయిపోతుంది. అట్లా మధ్యయుగపు కాలంలో దాని యొక్క డామినేషన్ నుంచి తప్పించుకోవటానికి మనిషి ఆలోచన మొదలు పెడుతూ వచ్చాడు. ఆ ఆలోచన ఫలితమే పునరుజ్జీవనం. సో ఆ పునరుజ్జీవనంలో భాగంగా బిఫోర్ క్రిస్ట్ అండ్ ఆఫ్టర్ క్రిస్ట్ అని ఆలోచనలోకి వెళ్ళాడు. బిఫోర్ క్రిస్ట్లోని గ్రీక్లు అలెగ్జాండర్ రూపంలో
ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చారు. మనిషి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు, ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. మరి ఆఫ్టర్ క్రీస్తు, సో 16వ శతాబ్దంలో ఉన్న నేను ఎందుకు ఇంత దుర్లభమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎందుకు ఈ ప్రీస్టు నేను పాపం చేశానని నా చేత డబ్బులు కట్టించుకుంటూ నా చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు అని ఆలోచన మొదటిసారిగా మొదలైంది. ఆ ఆలోచన మొదలవటమే అంటే నా యొక్క ఫలితము నేను ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నానో, బానిసత్వము కానీ లేకపోతే ఒక నిరాశలో ఉండటము కానీ, ఇవన్నీ కూడా నా చర్యల యొక్క ఫలితమే. చూడండి ఎంత చక్కటి ఆలోచనలోకి మనిషి అడుగులు వేస్తున్నాడు. నీ యొక్క కర్మఫలము నువ్వే అనుభవిస్తావు. భగవద్గీతలో కూడా అదే చెబుతున్నాడు. నువ్వు కష్టపడి చదివావు, తప్పనిసరిగా ఫలితం అనేది నీ చేతిలోకి వస్తుంది. నువ్వు ఎగ్జామ్ ముందు ఈ పెన్నుని 10 సార్లు హారతి తిప్పి 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 దండం పెట్టి దీనికి 4 కొబ్బరికాయలు కొట్టినా కానీ నేను దాని గురించి చెప్పక్కర్లేదు. సో ఏదైతే ఫలితాన్ని నేను ఆశిస్తున్నానో ఆ ఫలితము నన్ను చేసే ఈ కర్మల మీద ఆధారపడి ఉన్నది. అంటే ఈరోజు నేను ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను పరీక్షలో ఉత్తీర్ణం కావాలి అంటే నేను చేయవలసింది స్పష్టంగా చదవటం, ఈ చదివిన దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని రిప్రజెంట్ చేయటం. ఇది పరీక్షలో ఫలితం అన్నది నిర్ణయిస్తున్నది. సో దీన్ని నేను ఇంకో రకంలో చూసుకున్నాను అనుకో, జరగవలసిన క్రియ జరగకపోవటం చేత నువ్వు తప్పుదారిన పడిపోతున్నావు. అంటే మనిషి యొక్క తను అనుభవిస్తున్న ఫలితాలన్నిటి కూడా తన చేతుల్లోనే ఉంది. గాడ్ ఉన్నాడు నన్ను సరైన దారిలో నడిపించడం వరకు మాత్రమే. నేను ఆ సరైన దారిలో నడుస్తున్నానా లేదా అన్నది నా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. నేను మంచిగా ఆలోచించి చక్కగా 4 ముక్కలు చదువుకొని ఇంతకన్నా చక్కటి అవకాశం రాదు అని చక్కగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలాంటి ఇంద్రియ కంట్రోల్ అంటాం, ఇంద్రియాలను నియంత్రణ చేసుకుంటామంటాం. సో మరీ అంతగా కాకపోయినా కానీ ఒక పద్ధతిగా చదువుకుంటూ వస్తే తప్పనిసరిగా ఫలితాలు ఎవరైనా కానీ చక్కగా అనుభవిస్తాం. సో ఇలాగే మనిషి ఆలోచించాడు. అట్లా మనిషి ఆలోచన నుంచే సైన్స్ అనేది పుడుతుంది. సో అప్పటి నుంచే సైన్స్ ప్రారంభమైంది. సైన్స్ అన్నది ఆర్థిక శాస్త్రంలో ఉత్పత్తిని, ఉత్పాదకతని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత మారుతూ వస్తుందో జనజీవనంలో నాణ్యత పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే నాణ్యత పెరుగుతుందో సామాజిక అంతరాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అంతరాలు తగ్గిపోతూ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చేరుకుంటుందో అప్పుడు మనిషి ఇక అధికారతత్వంలోకి బయలుదేరుతూ ఉంటాడు. అలా అధికారము, ఆర్థిక వ్యవస్థ, సమాజము, నా జాతి గొప్ప జాతి, నా సమాజము అత్యున్నత సమాజము, సో నా దేశము అత్యున్నత దేశము. సో నేషన్ ఈజ్ అబౌవ్ ద ఇండివిజువల్. అన్నిటికన్నా నా జాతి, నా దేశము గొప్ప అనే ఈ తత్వంలోకి మనిషి వెళ్ళిపోవటము, ఆ మనిషి వెళ్ళిపోతున్నప్పుడు తను సాధించిన ఈ సాంకేతిక ప్రగతి, ఆ జనజీవన విధానంలో నాణ్యతని ఇంకా ఇంకా అనుభవించాలన్న ఆతృతతో యూరోప్ దేశాల్లో పుట్టిన ఈ ఆలోచన ధోరణి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. సో ఇతర దేశ జీవులందరినీ, మనుషులందరినీ కూడా అనాగరికుల జీవులుగా వీళ్ళు భావిస్తూ వీరు మాత్రమే నాగరిక జీవులుగా అనుకుంటూ వీరికి కావలసిన కాలనీస్ అన్నీ కూడా అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఈ మధ్యలో కాన్స్టాంటినోపుల్ అనే ఈ ప్రాంతాన్ని మొహమ్మద్ II ఆక్రమణ చేసుకోవటం వల్ల ఆ ప్రాంతము దాటడానికి వీళ్ళకి అవకాశం లేకపోవటంచే సముద్ర మార్గాన్ని అన్వేషిస్తూ వచ్చారు. అలా ప్రపంచంలో కాలనీస్ అనేవి కనుగొనటం జరుగుతుంది. ఆఫ్రికాని చీకటి ఖండం అంటారు. అక్కడ రాత్రి పగలు చీకటి ఉంటుందని కాదు, అది ఈ సముద్ర మార్గాన్ని కనుగొనటంలో కొత్తగా కనుక్కొనబడింది బ్రిటిష్ వాళ్ళ చేత. వాడి కంటికి అది చీకటి ఖండము, ఇప్పుడే వెలుగులోకి వచ్చింది ఆ ఖండము, కానీ భూమి పుట్టినప్పుడు దానికన్నా ముందు పుట్టిందిరా ఇది అని నేను చెప్తున్నాను. చీకటి ఖండం అంటే అలా అర్థం చేసుకోవాలి, అంటే ఇప్పుడే వచ్చింది వెలుగు, ఇప్పుడే కనిపించింది అని అక్కడ అర్థం కాదు. సో ఇట్లా బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ ఎక్స్పాన్షనే మన ఈ క్లాస్కి ప్రారంభం. అందులో భాగంగా మనము భారతదేశానికి వచ్చిన ఒక్కొక్క యూరోపియన్ గురించి డీటెయిల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి డీటెయిల్గా చదవటానికి మనం ఏం వరల్డ్ హిస్టరీ చదవట్లేదు, ఎగ్జామ్కి బిట్లకి చదువుతున్నాము. సో దానికి అనుగుణంగా ఈ పాయింట్లో ఏమొస్తుందో అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. సో దీనికన్నా ముందు అసలు కాన్స్టాంటినోపుల్ని ఏ విధంగా ఆక్రమణ చేశాడు అవన్నీ కూడా మనం వివరించుకోవాలి. సో టాపిక్ మనకు యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాకకి కాన్స్టాంటినోపుల్. సో గతంలో కూడా నేను ఏపీ హిస్టరీ, ఏపీ గ్రూప్ 2కి
చెప్తూ యూరోపియన్ రాక ఆంధ్రాకి ఏ విధంగా అంటూ, సో వాళ్ళు ఆంధ్రాకి అంటే డైరెక్ట్గా ఆంధ్ర అని తెలుసుకొని రాలేదు ఇక్కడికి. వాళ్ళ ప్రయాణంలో భారత్ చేరుకోవటం జరిగింది, అట్లా ఆంధ్రాలో స్థిరపడటం జరిగిందని అక్కడ ఆంధ్ర గురించి చెప్పుకుంటున్నాం. సో అదే పాయింట్, అదే మ్యాప్ వ్యూ అన్నది ఇక్కడ కూడా మోడర్న్ హిస్టరీ కూడా అదే మ్యాప్ వ్యూ అన్నది ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత అంతా కూడా ఒక్కొక్క దేశం ఏ విధంగా వచ్చింది, పోర్చుగీస్ వాళ్ళు తొలి స్థావరం ఏంటి, చివరికి వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఏ విధంగా ఇక్కడ కార్యకలాపాలు, పోర్చుగీస్ డచ్ ఏ విధంగా వచ్చారు, ఆంగ్లేయులు మూడోవారు ఆంగ్లేయులు ఏ విధంగా ఉంది, డేన్స్ ఏ విధంగా ఉంది, చివరిసారిగా వచ్చిన ఈ వాళ్ళు రండి ఫ్రెంచ్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేశారు, వీరికి సంబంధించింది దేశంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వరకు ఈ క్లాస్లో మనము పరిశీలన చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆ మ్యాప్ పరిశీలన చేసుకుంటూ చెప్తాం. సో ఇది మీకు 1450s ఆ కాలంలో మ్యాప్ గురించి చూపిస్తున్నా అండి మీకు ఇప్పుడు. సో 1453లో టర్కీ పాలకుడు, మోడర్న్ డే టర్కీ ఉంది కదండి, ఆ టర్కీ పాలకుడు మొహమ్మద్ II అనే ఆయన ఇక్కడ మీకు కనిపిస్తుంది వంగ కలర్లో కాన్స్టాంటినోపుల్, CONSTANTINOPLE కాన్స్టాంటినోపుల్ కనిపిస్తుంది కదండి ఈ కలరు. సో దీనిని ఆక్రమణ చేసుకోవటం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ని ఇప్పుడు ఆధునిక కాలంలో ఈరోజు ఏమని పేరు పెట్టి పిలుస్తున్నామంటే ఇస్తాంబుల్ అని టర్కీలో ఆ ప్రాంతాన్ని పిలుస్తూ ఉన్నాం. సాధారణంగా యూరోపియన్స్ భారత్తో వర్తక వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంగ్లాండ్, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా భారత్ రావాలి అంటే, ఇక్కడి నుంచి భారత్ ఇక్కడ వరకు రావాలి అంటే ఈ కాన్స్టాంటినోపుల్ అన్నది వాళ్ళకి దగ్గర మార్గం అయిపోతూ ఉంటుంది. ఈ కాన్స్టాంటినోపుల్ ద్వారా ఇలా ఈ పశ్చిమాసియాలో నుంచి, ఈ మధ్య ఆసియాలో నుంచి, ఈ అరేబియా ఇటువైపు నుంచి, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మోడర్న్ డే అటు నుంచి అవలీలుగా ఇండియా చేరుకునేవాళ్ళు. ఎప్పుడైతే మొహమ్మద్ II అనే టర్కీ పాలకుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నాడో ఈ యూరోపియన్ దేశాలన్నీ కూడా భారత్తో వ్యాపారం చేయటం కష్టమైపోయినాయి. వీళ్ళు భారత్తో వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అని మనం ముఖ్యంగా ఆలోచిస్తే, ఈ యూరోప్లో మాంసము ఇవన్నీ కూడా నిల్వ చేసుకోవాలంటే సుగంధ ద్రవ్యాలు అన్నది తప్పనిసరిగా అవసరం పడుతుంటాయి. ఇప్పుడు కూడా మనము ఆవకాయని, ఆ పచ్చళ్ళని పెట్టుకుంటున్నప్పుడు అందులో కొన్ని ఈ స్పైసెస్ అన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదండి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలి పచ్చళ్ళు కానీ అవన్నీ కూడా. అదేవిధంగా రుచికరమైన ఆహారం ఉండాలి. అండ్ ముఖ్యంగా మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తప్పనిసరిగా ఈ స్పైసెస్ అనేవి ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉండాలి. అవన్నీ కూడా భారతదేశంలో ఇక్కడ మనకి ఎక్కువగా లభ్యమవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి వీళ్ళు ఈ స్పైసెస్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని నిలవబెట్టుకోవడానికి ముఖ్యంగా ట్రేడ్ అనేది వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర వస్తువులు కూడా చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమణ చేశాడో ఇక్కడ ఆహారం అంతా పాడైపోతూ ఉంటుంది, ప్రజలందరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా ఎంతకాలం అని మనము ఈ తూర్పు దేశాలతోటి వ్యాపారము దీని నుంచి చేస్తాం, ఏదైనా ఒక కొత్త మార్గాన్ని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా యూరప్ దేశము. భారత్ కానీ ఈ ప్రాంతానికి రావాలంటే ఈ ప్రాంతం నుంచే రావాలి. ఇప్పుడు ఫ్రాన్స్ కానీ స్పెయిన్ రావాలనుకోండి, ఇలా వచ్చేసేసి రోమ్ నుంచి కాన్స్టాంటినోపుల్ మీదుగా ఇలా ఇండియా వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్ వాళ్ళకి దగ్గర. లేదా నెక్స్ట్ ఇంకో మార్గం ఏమి ఉన్నది, రెండో మార్గం చూస్తే వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఇలా రోమ్ నుంచి మెడిటేరియన్ సీ అని మీకు కనిపిస్తుంది, కర్జర్ కనిపిస్తుంది కదండి. మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం మీద నుంచి వాళ్ళు, ఇది అంతా కూడా ఆసియా ఖండము కనిపిస్తుంది, ఆసియా ఖండం పశ్చిమ ఆసియాలోకి ప్రవేశించి అలా మధ్య ఆసియా మీదుగా భారత్ రావాలి. ఇది వాళ్ళ దగ్గర ఉండే రెండో మార్గము. ఎప్పుడొచ్చింది రెండో మార్గము? కాన్స్టాంటినోపుల్ లేకపోతే వాళ్ళ ఆప్షన్ ఎత్తుక్కుంటున్నారు, మెడిటేరియన్ సీ మీద నుంచి ఇలా వచ్చి ఇండియా రావాలని వాళ్ళది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ మీరు చూస్తూ ఉంటే ఇక ఇవన్నీ కూడా ఈ కాన్స్టాంటినోపుల్ ఆధీనంలో ఉందంటే దీని అంతది కూడా ఈ మొహమ్మద్ II తన ఆక్రమణలోకి తీసుకున్నాడు. వీళ్ళ షిప్పులు ఇటు నుంచి వెళ్తే
దారి దోపిడీలు అవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కష్టంగా ఉంది. ఈ మహమ్మద్ టూకి అందకుండా మనం ఏదైనా రూట్ ఉండాలా అంటే ఇక్కడి నుంచి వీళ్ళు అట్లాంటిక్ ఓషన్ మీదుగా ఆఫ్రికా ఖండం మీకు ఇక్కడ కనిపిస్తున్నది. సో ఈ ఆఫ్రికా ఖండాన్ని ఇలా చుట్టుకుంటూ వచ్చేసేసి ఇక్కడ ఎర్ర సముద్రం మీకు కనిపిస్తున్నది, రెడ్ సీ. సో ఎర్ర సముద్రము, అర్బియా సముద్రము, ఇటు మీదుగా ఈ మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ చేరుకొని భారత్ రావాలి. లేదా ఇటు నుంచి వచ్చేసేసి నేరుగా మనకు దక్షిణ భారతదేశమైన కేరళ కానీ ఇటువైపు కానీ చేరుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతున్నాయండి, యూరప్ వాళ్ళు భారత్తో వ్యాపారం చేయాలంటే ముఖ్యంగా 3 దారులు ఉన్నాయి. ఒకటి కాన్స్టాంటినోపుల్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ మెడిటేరియన్ సీ నుంచి, థర్డ్ వన్ సౌత్ ఆఫ్రికాని చుట్టి రావాలి. ఈ 3 దారులు మాత్రమే వాళ్ళకు అవకాశం ఉన్నది. ఈ 3 దారుల్లో వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారో ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకు చూస్ చేసుకోవాలి? కాన్స్టాంటినోపుల్ వాళ్ళ చేతుల్లో నుంచి పోయింది, ఇప్పుడు మహమ్మద్ టూ చేతుల్లోకి పోయింది. ఇక వేరే దారి లేదు, వాళ్ళు కొత్త దారి ఎత్తుక్కోవాలి. కొత్త దారి యూరప్లో ఎవరు ఎత్తుకుతారో ఇప్పుడు చూద్దాం. సో దాని తర్వాత ఈ మ్యాప్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు యూరప్ అంతా కూడా ఒకటే కలవరం మొదలైంది. ఎలా మనం భారత్ చేరుకోవాలి అనే తపన మొదలైంది. అప్పుడు ఈ పోర్చుగల్, స్పెయిన్ కలిసి ఉండేవి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కర్జర్, పోర్చుగల్, ఇక్కడ కర్జర్ కనిపిస్తుంది, స్పెయిన్, అంతా కూడా కలిసి ఉండేది. సో కలిసి ఈ ప్రాంతం అంతా కూడా ఒకే ఉన్నప్పుడు దీని యొక్క యువరాజు, దీన్ని పరిపాలిస్తున్నది రెండో ఇమ్యునల్ II అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన కొడుకు పేరు హెన్రీ. సో హెన్రీ, నానా నేను ఎలాగైనా కానీ భారతదేశానికి ఒక రూట్ కనుక్కుంటాననేసి బయలుదేరాడు పడవను వేసుకొని. అలా పడవ ఇక్కడి నుంచి లిస్బాన్ దగ్గర నుంచి ప్రారంభమైంది. అటు ఇటు చూసాడు, ఎంత కూడా కష్టంగా ఉంది, దాటాలి అనుకున్నాడు. ఈ స్పెయిన్ నుంచి మీరు కిందకి చూస్తూ ఉంటే ఆఫ్రికా ఖండం కనిపిస్తుందండి. ఇగో కర్జర్ మూవ్ అయింది. స్పెయిన్, ఇదంతా కూడా స్పెయిన్ నుంచి కిందకి చూస్తే ఇదంతా కూడా ఆఫ్రికా ఖండము. మొరక్కో, MOROCCOO, మొరక్కో. ఇది 2 భూప్రాంతాలని, ఇదొక భూప్రాంతము, ఇదంతా యూరప్ భూమి, ఇదంతా కూడా ఆఫ్రికా భూమి. 2 భూప్రాంతాలని కలిపే ఒక జల మార్గాన్ని జలసంధి. సంధి అంటే ఏంటి? ఇద్దరి మధ్య ఒక ఒప్పందం తీసుకురావటం కదా. జలసంధి అంటే ఏమిటి? ఈ జలము అనేది ఈ రెండింటి మధ్య ఒక సంధిగా ఏర్పడింది. ఈ జలసంధి యూరోప్కి మరియు ఆఫ్రికాకి మధ్య ఉండే ఈ జలసంధి పేరు జిబ్రాల్టర్ జలసంధి. చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కర్జర్ నాది ఎక్కడ ఉందో ఆ మధ్యలో ఉండేదంతా కూడా జిబ్రాల్టర్ జలసంధి. ఇక్కడ మెడిటేరియన్ సీని కలుపుతూ ఉంటుంది, ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఉంటుంది. అది జియోగ్రఫీలో కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉంటారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న జలసంధి పేరు ఏమిటి అంటే జిబ్రాల్టర్. జీబ్రా అని గుర్తుపెట్టుకోండి మీరు. జీబ్రా అంటే తెలుసు కదా, కన్సర్గాడిద. సో అట్లా రెండింటి కలయిక మధ్యలో ఏర్పడింది ఇది అని ఒక గుర్తు, జిబ్రాల్టర్ జలసంధి. సో మొదటిసారిగా ప్రిన్స్ హెన్రీ స్పెయిన్ నుంచి ఈ జలసంధిని ఆయన పడవ తయారు చేసుకొని దాటి మొరక్కో సురక్షితంగా చేరుకొని మొరక్కో నుంచి తిరిగి మళ్ళీ స్పెయిన్కి వెళ్ళాడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో ఈ జిబ్రాల్టర్ దాటి వెళ్ళినందుకు ఆయన దగ్గర ఆనందపడిపోయి, సో ఇక మీదట మనందరం కూడా ఈ జలసంధులు, ఈ జలం ద్వారా మార్గాలు కనుక్కొని ఎంతో యూరప్ని అభివృద్ధి చెందించవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ లిస్బాన్ అని మీకు కనిపిస్తుంది కర్జర్ దగ్గర, పోర్చుగల్లో. ఇక్కడ ఒక అకాడమీ ఏర్పాటు చేశాడు. అకాడమీ ద్వారా ఎంతోమంది నావికులకి ఈయన శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ లిస్బాన్లో పెద్ద అకాడమీ అండి, ఇప్పటికీ ఉన్నది అక్కడ లిస్బాన్లో. ఈ ఓన్లీ నావిగేటర్స్, ఈ నావిక దాని మీద ప్రయాణం చేస్తూ ఉండే నావిగేటర్స్ గురించి ఈయన ఒక అకాడమీ. అందుకే ఇన్ని హెన్రీ ది నావిగేటర్, హెన్రీ ది నావిగేటర్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈయన యొక్క స్ఫూర్తితోటే ఇక తర్వాత సముద్ర వ్యాపారము విస్తృతంగా సాగిపోయింది. సో ఇక్కడి నుంచి మనకు ప్రారంభమవుతున్నది పోర్చుగల్ దగ్గర నుంచి. సో ఇక్కడ లిస్బాన్ దగ్గర నుంచి ఇక ప్రారంభమవుతుందండి వీళ్ళ యొక్క ప్రయాణం. మొదటిగా బార్సిలోనియా
డయాజ్ అంటాం మనకు ఈజీగా గుర్తుండటం కోసం. సో ఈ డయాజ్ ఇక ప్రారంభించాడు, షిప్ వేసుకొని ఇక బయలుదేరుతున్నాడు. ఇక కర్జర్ మూవ్ అవుతూ ఉంది. అలా మూవ్ అవుతూ ఇలా తిరుగుతూ వచ్చాడు. ఇక రూట్ కనుక్కోవాలి. కాన్స్టాంటినోపుల్ మిస్ అయిపోయింది కదా వీళ్ళ చేతుల్లో. ఇలా కర్జర్ ఎటువైపు వెళ్తుందో అటువైపు అతను మూవ్ అవుతూ వచ్చాడు. మూవ్ అవుతూ వెళ్ళి ఇక చివరికి ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కేప్ ఆఫ్ గుడ్ హోప్ కనిపించిందా కర్జర్ దగ్గర? కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇక నేను ఎక్కడ పెట్టానో కర్జర్ అక్కడే చూడండి. అండ్ కనిపించిందండి కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇక్కడ వరకు ఈయన వచ్చేసరికల్లా ఇదంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రం మీ కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేసరికల్లా ఇక తుఫాన్ వస్తే సముద్రంలో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఆయన భయపడిపోయి అబ్బో నేను ఇక ఉండలేను ఆయన ఇక్కడ అనేసి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఈ ప్రాంతాన్ని ఇక్కడ వరకు చేరాడు కదా. కేప్ ఆఫ్ స్ట్రామ్స్, STORMS, స్ట్రామ్స్ అంటే అలలు అట్లా ఒక తీవ్రమైన గాలిలాగా రావటం అనమాట. సో కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టి ఈ ప్రాంతానికి ఇక వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇది భూమధ్య రేఖ 0 degrees కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా భూమధ్య రేఖని దాటిన నావికుడు చాలామంది దాటారు. నావికుడుగా డయాస్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇది భూమధ్య రేఖ. మరి ఇందాక ప్రిన్స్ ఆయన అంత దూరం రాలేక పైన మొరాక్కో ఉంది అక్కడ వరకే వచ్చాడు. డయాస్ మాత్రం లిస్బాన్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయి అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఆ తుఫాన్ వలన వెళ్ళిపోయాడు వెనక్కి. తర్వాత కాలంలో దీన్ని ఆఫ్రికా రాజైన ఫిలిప్ II కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని నామకరణం చేయటం జరిగింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఒక మంచి ఆలోచన, ఇంత దూరం రావటం అనేది గుడ్ హోప్ అంటాం కదా. అట్లా ఇక్కడి నుంచి ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సో డయాస్ తర్వాత కొలంబస్ అనే ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రయత్నం చేశాడు. ఆయన ఇటు రావాల్సింది పోయి దారి తప్పి తూర్పు రావాల్సింది పోయి పశ్చిమం వైపు వెళ్ళి అక్కడ ఐలాండ్లో కూర్చొని ఇదే ఇండియా అని గట్టిగా అరిచాడు. సో దాంతో అది వెస్ట్ ఇండియా అయింది, ఈస్ట్ ఇండియా కాలేదు. ఈస్ట్ ఇండియా అంటే మన వైపు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం కదా. ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారతదేశం, వెస్ట్ ఇండియా అంటే పశ్చిమ భారతదేశం. అక్కడ ఇప్పుడు అట్లా మనం పిలవము పశ్చిమ భారత్ తూర్పు భారత్ అని. ఆయన అక్కడ నుంచొని వెస్ట్ ఇండీస్ ఇదే ఇండియా అనేసరికల్లా దీన్ని వాళ్ళు వెస్ట్ ఇండీస్ అని అప్పట్లో యూరోపియన్స్ పిలిచేవాళ్ళు. అదే పేరుతోటి ఇక అదే కంటిన్యూ అవుతుంది. కరేబియన్ దీవులన్నీ కూడా వెస్ట్ ఇండీస్గా ఇప్పుడు పిలువబడుతున్నాయి. ఇంకా ఆయన కనుక్కుంటూ పోయి అమెరికా కనుక్కోవటం జరిగింది. సరే ఇప్పుడు అది మనం అమెరికా చరిత్ర కాదు కాబట్టి చెప్పుకునేది. సో కొలంబస్తో పని లేదు. ఇక కొలంబస్ తర్వాత ప్రారంభించిన వాడు వాస్కో డి గామా. ఇక ఆయన ప్రయాణంతో ఆంధ్రుల ఆధునిక చరిత్ర మలుపు తిరుగుతుంది. సో కొలంబస్ కూడా ఈ పోర్చుగల్ దగ్గర నుంచి బయలుదేరాడండి. ఈ లిస్బాన్ దగ్గర నుంచి, ఇక్కడ ఉంది లిస్బాను, ఈ లిస్బాన్ దగ్గర నుంచి ఆయన బయలుదేరుతూ దక్షిణాఫ్రికా ఖండాన్ని అలా చుట్టుకుంటూ వచ్చి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు కూడా డయాస్ దారి చూపించాడు కదా. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చూసుకొని ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. ఇక్కడ నుంచొని ఎవరైనా దారి చూపిస్తారా అని అడిగాడు అనమాట. దారి చూపిస్తా అంటే అప్పుడు ఈ ప్రాంతంలో ఒక మంచి వర్తకుడు ఉండేవాడు. ఆయన పేరు అబ్దుల్ నాజర్. వాస్కో డి గామాకి భారతదేశానికి దారి చూపించిన వర్తకుడి పేరు ఏమిటి? ABCD అబ్దుల్ నాజర్. సో ఈ నాజర్ నీకు నేను దారి చూపిస్తాను భారత్ వెళ్ళటానికని అబ్దుల్ నాజరు ఈయన అందరూ కలిసి బయలుదేరారు. ఇప్పుడు వాస్కో డి గామా మొత్తం 3 నౌకల్ని 64 మంది నావికులు 3 నౌకలతోటి ఇక బయలుదేరుతూ భారత్ చేరుకున్నాడు. ఇట్లా వెళ్ళిపోతే ఇండియన్ ఓషన్ మించి మడగాస్కర్ ఇవన్నీ దాటుకుంటూ భారత్ చేరుకున్నాడు. ఈ లిస్బాన్ని పరిపాలిస్తున్న కింగ్ మోనియల్ పర్మిషన్ ఇచ్చాడు, ఇక మీరు వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టండి అని. సో ఇక మొదలు పెట్టాడండి వాస్కో డి గామా ప్రయాణం. ఇక రెడ్ మార్క్ కనిపిస్తుంది. ఇలా చేరుకొని ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి ఈయన ఇక్కడ కాలికట్ అక్కడికి చేరుకోవటం జరిగింది. యాక్చువల్లీ ఇది కోజికోడి.
సో ఇప్పుడు మనం ప్రస్తుతం మలబార్ కోస్ట్ అని పిలుస్తున్నాము. ఇదంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ వ్యాపారం, ఇక్కడ వస్తువులు అవన్నీ కూడా ఎన్నో తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఒక్కడు ఏం వెళ్తాడు, వాస్కో డి గామా అని ఆయనకి సహాయంగా చాలామందిని పంపాడు. సహాయంగా చేయమని డియాస్కి ఆయన సూపర్వైజింగ్ ఆర్డర్స్ జారీ చేశాడు కింగ్ ఇమ్యూనర్. సో డియాస్ అని ఆయన 178 టన్నులు ఉండే ఒక 2 పెద్ద పెద్ద నౌకల్ని తయారు చేశాడండి. ఆ నౌకలకి ఇప్పటికి బైబిల్లో పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. గాబ్రియల్ అండ్ రాఫెల్. ఈ 2 నౌకల పేర్లు ఏంటంటే గాబ్రియల్ మరియు రాఫెల్ అనే ఈ 2 నౌకలు పెద్ద పెద్దవి. ఆ పెద్ద నౌకల్ని ఇచ్చేసి దాంతో సూపర్వైజింగ్ చేయించుకొని, అంటే సూపర్వైజ్ చేస్తున్నాడు డయాస్. వెళ్ళి బయలుదేరిపోతున్నారు. యాక్చువల్ వాస్కో డి గామా ఈ సీన్లోకి వచ్చిండేవాడు కాదు. వాస్కో డి గామా తండ్రి పేరు ఎస్టివో డామా. ఎస్టివో డామాకి కింగ్ మాన్యుయల్ మొత్తం అధికారాలు అప్పచెప్పాడు, నువ్వు వెళ్ళి వ్యాపారం చేయమని. అనుకోకుండా 1496లో ఆయన మరణించాడు. ఎవరు? 97లో ఎస్టివో డామా మరణించాడు. అప్పుడు ఎస్టివో డామా 3వ కొడుకైన వాస్కో డి గామా ఈ బాధ్యత నెత్తి మీద వేసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. అట్లా మనకు వాస్కో డి గామా భారత్కు పరిచయం ఏర్పడింది. ఈయన వచ్చిన నౌకల పేరు గాబ్రియల్ అండ్ రాఫెల్. ఈ నౌకల ద్వారా ఇక్కడ చేరుకున్నాడు. మొత్తం 2 సార్లు ఈయన వస్తాడండి. మొదటిసారి వచ్చినప్పుడు అదే రూట్లో వెనక్కి వెళ్ళిపోయి అక్కడ గాబ్రియల్ మరియు రాఫెల్ నౌకల్లో మరికొంత వ్యాపారం మొదలు పెట్టుకుంటూ రిటర్న్ వెళ్ళేసేసి మళ్ళీ అక్కడ లిస్బాన్ చేరుకున్నాడు. ఇది గొప్ప సందర్భము. అండ్ ఇదే సమయానికి కొలంబస్ అమెరికాను కూడా కనుక్కున్నాడు. నార్త్ అమెరికా. ఇటు నుంచి ఆయన అటుపోయి నార్త్ అమెరికా కనుక్కున్నాడు. వాస్కో డి గామా ఇటు నుంచి వచ్చి ఇటు కనుక్కోవటం జరిగింది. అట్లా మనకు వాస్కో డి గామా చరిత్ర ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు పోర్చుగీస్ గవర్నర్లు ఎవరెవరు ముఖ్యమైన గవర్నర్లు పరిపాలన చేశారు, వారి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి, వాటిల్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయన్నది పరిశీలన చేద్దాం.